అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం. వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడ్డ వారికి 5 లక్షల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్, దక్షిణాదికి బుల్లెట్ రైలు, త్వరలో సర్వే. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దూరం. అంటే వాళ్ళు కొంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనబడుతున్నది. మేమే గెలుస్తాం, సరే 400 350 లెక్క తర్వాత పెట్టినా మళ్ళీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది అన్న ఒక ధీమా అయితే వాళ్ళలో కనిపిస్తున్నది. అందుకే పెద్దగా పోలే. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, సరే దానికి కూడా కారణం ప్రతిపక్షాల బలహీనత కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్న లుకలుకలు కావచ్చు. ఏదేమైనా ఇప్పుడు రామ మందిర నిర్మాణ అంశం నార్త్లో కొంత ఉవ్వెత్తున ప్రజల్లో ఒక ఎమోషనల్కి ఇది తీసుకురావడం కావచ్చు. ఇట్లాంటి అంశాలు కొన్ని వాళ్ళకు ఉపయోగపడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్లో ఈ ఉచితాలు, సరే వీళ్ళు మిగతా పార్టీల కంటే కొంత ఉచితాలు తక్కువగా ఇచ్చినా పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్ అంటున్నారు. అరే ఇప్పుడు వంట గ్యాసు 1000 రూపాయలకు పైన పెరిగి జనం చచ్చిపోతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి జనం చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలకైతే ఒరిగింది ఏమీ లేదు కదా. సామాన్య ప్రజలకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ వంట గ్యాసు, పెట్రోల్ డీజిల్ వల్ల డైరెక్ట్గా అవి కొంటున్నప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. ఆ ధరలు పెరగడం ద్వారా పరోక్షంగా మిగతా వాటి మీద ఆ ఎఫెక్ట్ పడి ఆ ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని సిచ్యువేషన్ వస్తున్నది. ఇప్పుడు పేదలకు ఉచిత విద్యుత్ అట, దక్షిణాదికి బుల్లెట్ రైలు, త్వరలో సర్వే చేస్తారట. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దాదాపు దూరంగా బీజేపీ తమ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమైన హామీలతో మోదీకి గ్యారంటీ పేరుతో ఓటర్ల ముందుకొచ్చింది. 10 సామాజిక సమూహాలు, 14 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో కలిసి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల్ని, ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దేశంలో 80 కోట్ల మందికి పైగా పేదలకు ఉచిత రేషన్ను మరో 5 ఏళ్లు కొనసాగిస్తామని ప్రకటించారు. పేద గొప్ప భేదం లేకుండా 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులందరినీ ఆయుష్మాన్ భారత్ పథకం కిందకి తీసుకొచ్చి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో ఆయన మాటలు. ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ కానీ, మనం ఇక్కడ అమలవుతున్న ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్ని బతికించడానికి, ఇవన్నీ ఒక తాత్కాలికమైన దాని వరకే ఉపయోగపడతాయి. అరే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎందుకు స్ట్రెంథెన్ చేయరు? ఈ రాష్ట్రం లాస్ట్ 10 ఇయర్స్గా ఎన్ని హాస్పిటల్స్ కట్టింది? ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని కడదామనుకుంటున్నది? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఎన్ని ఆసుపత్రులు తెలంగాణలో కట్టింది, దేశంలో కట్టింది? ఒక్కసారి మీకు మీరుగా ఆత్మపరిశీలన చేసుకోండి. ఏమన్నా మోడల్ స్కూల్లో, ఇంకేదన్నా స్కూల్సో, ఏమన్నా స్కూల్స్ కట్టిరా? ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ని బతికేయడం తప్పితే, సరే కొంతవరకు ఇప్పుడు ఇమ్మీడియట్ దానికోసం దాన్ని ఉపయోగించవచ్చు. కానీ గవర్నమెంట్ సెక్టార్ని స్ట్రెంథన్ చేసే ఆలోచన మీకు ఎక్కడ కనిపిస్తున్నది? ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఏమనంటే ఆరోగ్యశ్రీ కింద, ఆయుష్మాన్ భారత్ కింద 5-10 చేస్తాం, 10-20 చేస్తాం. ఎవడు బాగుపడతాడు దీనివల్ల? ఈ ఉచిత రేషన్ అంటున్నారు. ఇప్పుడు ఎవరు తింటున్నారు ఈ దొడ్డు బియ్యం కూడా? అది కూడా ఆలోచించాలి మనం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఆ దొడ్డు బియ్యము, ఈ రేషన్తో వచ్చిన బియ్యాన్ని తినే పరిస్థితి ఉందా? ఒక్కసారి చెప్పండి మీరు. చెప్పినవన్నీ చేసి చూపించాం. భాజపా సంకల్ప పత్రం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గత 10 సంవత్సరాల్లో మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి చూపడమే దీనికి కారణం. మేనిఫెస్టోకున్న గౌరవాన్ని బీజేపీ పెంచింది. జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు కల్పించడం పైన దృష్టి పెట్టాం. ఇప్పుడు నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉంది అని రీసెంట్గా వచ్చిన ఒక సర్వే చెప్తా ఉన్నది. 2018తో పోలిస్తే ఈనాటికి నిరుద్యోగ రేటు డబల్ అయిపోయింది. ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి? ఈ మేనిఫెస్టో యువ ఆకాంక్షలకు ప్రతిబింబం. ప్రతి రంగంలో భారత్ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలన్నదే మా సంకల్పం. హరిత ఇంధనం, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్లు, నవకల్పనలు, లీగల్ ఇన్సూరెన్స్ వంటి రంగాలకు కేంద్రంగా మనం మారే రోజు ఎంతో దూరంలో లేదు. అంతరిక్ష రంగంలో కూడా గొప్ప శక్తిగా ఎదుగుతాం. సుస్థిర ప్రభుత్వం అవసరం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం ఉన్నది. ఇలాంటి సంకట సమయంలో భారత్లో సంపూర్ణ మెజారిటీతో బలమైన సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం అత్యవసరం. దేశ హితం కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి బీజేపీ ఎప్పుడూ వెనకడుగు వేయదు. పార్టీ కంటే దేశం గొప్పది. దేశంలో డిజిటల్ డేటా సుపరిపాలన కోసం మౌలిక వసతులు కల్పిస్తాం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్తాం.
అవినీతి పరులపైన నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే 1000 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే సమయం ఇది. ఫలితాలు వచ్చిన వెంటనే మేనిఫెస్టో అమలుకు వేగంగా చర్యలు తీసుకుంటాం. దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా అని మోదీ పేర్కొన్నారు. ఎక్కడ అవినీతి? ఏడా అవినీతి కట్టడవుతున్నది? 6,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు పైసలు తీసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ బయటికి చెప్పండ్రా బాబు అంటే మేము చెప్పమని మొండికేస్తే సుప్రీంకోర్టు ఈ చెంప ఆ చెంప వాయిస్తే కదా అప్పుడు బయటకు వచ్చిన వివరాలన్నీ. ఎంత పెద్ద స్కామ్ అది, ఎంత పెద్ద కుంభకోణం అది ఎలక్టోరల్ బాండ్స్ అన్నది. ఎవడండి డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా? ఎవడి డబ్బులు? ఈడీ కేసులు ఉన్నోళ్ళు, మొత్తం ఈ దేశాన్ని దిగమింగిన వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీస్, వీళ్ళు కదా పార్టీలకి డబ్బులు ఇచ్చింది. మరి ఇది కరప్షన్ కాదా? అధికారిక అవినీతి. ఇది అధికారిక అవినీతి. అనఫీషియల్గా మన తెర వెనుక వేరే, ఇది అధికారిక అవినీతి. ఎక్కడ అవినీతి నిర్మూలించబడ్డది? మేనిఫెస్టోలో మరిన్ని ముఖ్యాంశాలు. పేదలకు మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణం, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్ సరఫరా, జన్ ఔషధి దుకాణాల పెంపు, పేద కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్, పంటలకు ఎరువులు పిచికారీ చేసే డ్రోన్లు, 3 కోట్ల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించి ఆదాయం పొందేలా చేయూత. అందులో ముఖ్యాంశాలు చదువుతా ఉన్నా. వాళ్ళ మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాలు కల్పించి ఐటీ, ఆరోగ్య రక్షణ, విద్య, రిటైల్, పర్యాటక రంగాలతో అనుసంధానం చేసి వారి ఆదాయాన్ని పెంచడం. క్రీడాకారుణులకు ప్రత్యేక పథకం, ముద్రా యోజన రుణ పరిమితి 20 లక్షలకు పెంపు. నగరాల్లో తోపుడు బండ్లపైన పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే వారికి రుణాలు ఇచ్చే స్వనిధి యోజన చిన్న పట్టణాలు, గ్రామాలకు విస్తరణ. 50,000 వరకు రుణ పరిమితి పెంపు. చిరు ఉత్పత్తులకు మార్కెటింగ్ అట. దివ్యాంగులకు పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో ప్రాధాన్యం కల్పిస్తారట. స్వయం సహాయక సంఘాలను ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, రైతు ఉత్పత్తి సంఘాలు, ఎక్తామాల్, ఓఎన్డీసీ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, జీఈఎం ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి పథకాలతో అనుసంధానం చేసి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ లభ్యతను పెంచుతారట. వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో మహిళలకు అనుకూలంగా వసతి గృహాలు, శిశు సంరక్షణ కేంద్రాలు నిర్మిస్తారట. మహిళల్లో రక్తహీనత, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఆస్టియోపొరాసిస్ లాంటి సమస్యలను నివారించడానికి వైద్య ఆరోగ్య సేవల విస్తరణ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. అసలు ఏమన్నా కార్యాచరణ 10 సంవత్సరాలుగా స్టార్ట్ చేసినారా అండి? ఇప్పుడు చేస్తామని అంటున్నారు. కానీ ఈ దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా భారతదేశంలో ఉందట. రీసెంట్గా వచ్చిన స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అర్హులందరికీ పౌరసత్వం కల్పిస్తారట. జాతీయ సగటు వేతనాలపైన ఎప్పటికప్పుడు సమీక్ష. సిఏఏ కింద అర్హులైన వారందరికీ పౌరసత్వం. ఆటో, టాక్సీ, ట్రక్కు, ఇతర డ్రైవర్లకు ఈ శ్రమ్ పోర్టల్తో అనుసంధానం చేసి 100% డ్రైవర్లందరికీ బీమా కవరేజీ, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారట. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు సాంకేతికతను ఉపయోగించుకొని తమ వ్యాపారాలు విస్తరించుకునేందుకు బాటలేస్తారట. గిరిజన చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నిర్మూలన, గిరిజన ప్రాంతాల్లో సమగ్ర వైద్య ఆరోగ్య సౌకర్యాల కల్పన, సికిల్ సెల్ అనీమియా నిర్మూలన దిశగా కార్యాచరణ. అదొక వ్యాధి. సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, రైల్వే, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్, విద్యుత్ నెట్వర్క్ నిర్మాణం. ఇండో చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో బలమైన మౌలిక వసతుల నిర్మాణం. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడం. తయారీ సేవలు, గ్రామీణ పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి రంగాలపైన ప్రత్యేక దృష్టి సారించి స్వనిధి, ముద్రా యోజన కింద రుణ వసతి కల్పించి యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం. 2030 కల్లా భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం. ఉమ్మడి పౌర స్మృతితోనే సమాన హక్కులు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయి. తద్వారా మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని బీజేపీ నమ్ముతోంది. ఈ పౌర స్మృతి విషయంలో తన విధానాన్ని బీజేపీ పునరుద్ఘాటిస్తోంది. ఉత్తమ సంప్రదాయాలను రూపొందించి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణపైన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సుల అమలు దిశగా కార్యాచరణ చేపడతాం. అంటే వచ్చేసారికి జమిలీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక. సరిహద్దు రాష్ట్రాల్లో దశల వారీగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగిస్తారట. అటవీ ఉత్పత్తులకు మార్కెట్ పెంచుతారట. 700 ఏకలవ్య పాఠశాలలు నిర్మిస్తారట. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణం. పురాతన తమిళ భాష ప్రతిష్టను పెంచేందుకు చర్యలు. ట్రక్కు డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల్లో మౌలిక వసతుల నిర్మాణం. హైవే, రైల్వే, ఎయిర్పోర్టుల ఆధునీకరణ, విస్తరణ. 4వ దశ పారిశ్రామికీకరణకు డిజిటల్ వ్యవస్థ ఆధునికీకరణ.
కొత్త శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, పౌర విమానయాన రంగం విస్తరణ, దేశం నలుమూలలకు వందే భారత్ స్లీపర్ చైర్ కార్ మెట్రో రైళ్ల విస్తరణ, ఉత్తర దక్షిణ తూర్పు రాష్ట్రాల్లోనూ బుల్లెట్ ట్రైన్ కారిడార్ల నిర్మాణానికి త్వరలో సర్వే, శ్రీరాముడు గొప్పతనాన్ని చాటేలా ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు, అయోధ్య సమగ్ర అభివృద్ధి, ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ట్రాన్స్జెండర్లని ఆ పరిధిలోకి తీసుకొస్తారట. క్రమబద్ధంగా మహిళా రిజర్వేషన్లట. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన నారీ శక్తి వందన్ అధినియం క్రమబద్ధంగా అమలు చేస్తాం. దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు చట్టం చేస్తారట. పిఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్నారు కదా, దాన్ని 6,000 రూపాయలకి సహాయాన్ని కొనసాగిస్తారట. వాళ్ళు ఏం పెంచలేదు, ఆ 6,000ని కొనసాగిస్తామని చెప్తున్నారు. పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేసి రైతులకు వేగంగా పరిహారం చెల్లించి ఫిర్యాదులు పరిష్కరించేందుకు పిఎం ఫసల్ బీమా యోజన బలోపేతం చేస్తారట. పంటలకు ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరను పెంచుతారట. వాళ్ళు చట్టబద్ధత కల్పించమని మొత్తం రోడ్లన్నీ దిగ్బంధించి ఆందోళన చేస్తుంటే ఆ రోడ్ల మీద ఇనుప సువ్వలు పెట్టి వాళ్ళని అడ్డుకుంటుంటారు. ఇది పెట్టాలి కదా మీరు. ఖచ్చితంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని ఒక లైన్ పెట్టుంటే బాగుండేది కదా. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, నాణ్యత ప్రకారం విభజన, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రారంభిస్తారట. వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేక శాటిలైట్ ప్రయోగం, పంటల దిగుబడి అంచనా, పురుగు మందుల అవసరం, సాగునీరు, భూసారం, వాతావరణ ముందస్తు అంచనా, ఇతర అవసరాల కోసం దీని వినియోగం. ఇట్లా వీళ్ళ మేనిఫెస్టో మనకి కనబడతా ఉన్నది. చూడాలి.